మనిషి సంపాదించే వాటిలో ఎంత దేవునికి, ఎంత తన కోసం అన్ని లెక్క గడితే అండి, ప్రతి మనిషి తన జీవిత కాలంలో 100 రూపాయల్లో దేవుని కోసం ఖర్చు పెట్టేది మహా అయితే 10 రూపాయలు, తన కోసం ఖర్చు చేసుకునేది 90 రూపాయలండి. లెక్కలు అలాగే ఉన్నాయి. కానీ దేవుడి గణిత శాస్త్రంలో ఆయన ఎలా చూస్తాడో తెలుసండి లెక్క. ఇవిడ ఎంత వేసింది? ఆవిడ ఎంత వేసింది? రెండు కాసులే ప్రభువా, 2 కాసులు వేసిందా? ఓకే, వెరీ గుడ్. మీ అందరికంటే ఈవిడ ఎక్కువ వేసింది. అదేంటి ప్రభా, మేము వేసింది లక్షలు, ఆవిడ వేసింది ఆఫ్టర్ ఆల్ 2 రూపాయలు, 2 దేనారాలు వేసింది ఆవిడ, 2 కాసులు వేసింది ఆవిడ. ఆవిడ ఎక్కువ అంటావేంటి? మీ లెక్కలు వేరురా. మీరు కేవలం ఎంత ఇచ్చారో అనేది వెయిట్ చూస్తున్నారు మీరు. ఏమండి వీళ్ళ లెక్కలు అలాంటివి? వీళ్ళు లెక్క ఎలా కట్టుకుంటున్నారు? ఏమండి నా పేరు చదివించండి 1,00,000 రూపాయలు, నా పేరు చదివించండి 10,000 రూపాయలు, నా పేరు చదివించండి 10 లక్షల రూపాయలు. ఆవిడ పేరు సిగ్గుపడుతూ 2 కాసులు ఎవరికి కనబడకుండా వేసింది. కానీ దేవుడు ఎలా లెక్క పెట్టాడో తెలుసా? ఈవిడ వేస్తుందంటే ఈవిడ వెనక ఏమైనా ఉందా? ఏమీ లేదు. అది దేవుడికి అర్థమైంది, అది ఆయనకు అర్థమైపోయింది. ఆ లెక్క ఆయనకు అర్థమైంది. ఏంటి ఆ లెక్క? నువ్వు ఎంత అక్షరాలలో, అంకెలలో ఎంత పెద్ద సంఖ్యను దేవుడికి ఇచ్చావన్నది కాదు, నీకున్న దానిలో దేవుడికి ఎంత శాతం నువ్వు ఇచ్చావని. ఎంత శాతం నువ్వు ఇవ్వగలుగుతున్నావు? అధిక శాతం దేవుని కోసం ఇవ్వగలుగుతున్నావా?